ఒక్కసారి వీళ్ళ మచ్చలు చూడండి. మొత్తం ఆంధ్రప్రదేశ్ని కుదిపేస్తున్న పురుగు అనమాట. ఆ పురుగు ఎలా ఉంటుందో మీకు లైవ్లో చూపిస్తాను. వీళ్ళు ఈ పురుగు బారిన ఎలా పడ్డారో అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏం జరిగిందండి మచ్చలేటి గొడవేటి? నర్సరీలో మామూలుగా మొక్కలు తిరిగేస్తామండి. మొక్కలు తిరిగేస్తే పురుగులు ఎలా వచ్చినాయి వెళ్తే వాటర్ ఎక్కువైంది వెళ్తే తిరిగేస్తాను. మొత్తం చెట్టు అంతా ఎక్కేసి చెట్టు మంచి కింద పడిపోయి మొత్తం పాకేసి ఇలాగా దీని మీద నుంచి ఎక్సైజ్ ఏదో నొక్కుతుంటే మంట వచ్చేస్తుంది. దాన్ని చంపకూడదంట. నలుపుతుంటే మొత్తం ఇలాగ అయిపోతుంది. మొత్తం మీరేం చేశారంటే పురుగు కదా నలిపేసాం. నలపకుండా దాని వెనకాల నుంచి అది యాసిడ్ ఏదో రిలీజ్ అవుతుందంట. అందువల్ల ఇలా మొత్తం మచ్చలు వచ్చేది. మాకే కదా మొత్తం ఇంకా ఉన్నారు. మొత్తం కుర్రలు అందరూ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. దానివల్ల దీని ఉపయోగం ఎలాగో తెలియదు. మరి దీని మందు ఎలాగో తెలియదు. అది జరిగిన అవుతుంది వారం అవుతుంది. శుక్రవారం జరిగింది. వారం అవుతుంది. మీరు మొక్కలు మోస్తుంటే పురుగు మీ మీద మొక్క తిరిగేస్తామండి. మొక్కలు తిరిగేస్తాం మోస్తాం కూడా. పురుగు వచ్చి మీ మీద పడింది. అది మీరు నలపడంతో చంపేస్తాం కదా. చంపడం వల్ల దాని వెనకాల యాసిడ్ రిలీజ్ అవుతుందండి. ఇంటికి వెళ్ళగానే సాయంత్రం స్నానం చేసి లోపలనే మంట అందరికి. ఇంటికి వెళ్ళి లోపలనే మంట దురద ఎక్కువ. చాలా ఘోరంగా ఉందండి. మందులు కొన్నాం కానీ మందులకి తగ్గలేదండి ఆయన. దీనికి అలాగే మందు మనకు తెలియదు. మరి డాక్టర్ గారిని వెళ్తే ఏమన్నారండి? మందులు రాశారండి. మందులు రాసిన దాన్ని తగ్గింది కానీ మళ్ళీ వచ్చేది. ఇంకో మళ్ళీ వచ్చింది. ఇంకో మందులు రాశారు. మందులు వారం రోజులు మళ్ళీ నేను పడింది. మళ్ళీ వస్తుంది. మళ్ళీ పురుగు పడిందా లేదా? పురుగు పడింది. పురుగు పడితే మళ్ళీ వస్తుంది. అది మీరు పురుగు దూరంగా ఉండడం మంచిది. అది మరి అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారు. సుమారుగా ఇక్కడ 10-15 మంది పైన ఉన్నారండి. ఇంకా లోపల చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఇదే సమస్య. అంటే ఆ పురుగు మీద పడినప్పుడు దాని పైకి మనం ఏ పేపర్తో కొట్టేస్తే పర్లేదు, కానీ దురద పుట్టగానే మనం చేసి మొట్టమొదటి పని ఏంటంటే దాన్ని ఎలా కొట్టేసి నలిపేస్తాం. ఆ నలపగానే చూసారా స్కిన్ ఎలా అయిపోతుందో. అసలు దీని మార్గం ఏంటి? దీన్ని ఏం చేస్తే బాగుంటుంది? దీనిపై చర్యలు ఏమైనా తీసుకోవాలా? లేదా దీని గురించి తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు కింద కామెంట్ చేస్తే మిమ్మల్ని మేము సంప్రదించాం. ఒకరిద్దరు కాదండి, చాలా మంది బాధపడుతున్నారు. ఆడవాళ్ళు కూడా ఉన్నారండి. ఆడవాళ్ళు బద్దగడతారండి. బద్దగడతారు కోసం వాళ్ళకి కూడా పురుగులు పాకుతున్నాయి. మీద నుంచి పాకి మామూలు వాళ్ళకి కూడా అయిపోతున్నారు. ఆడవాళ్ళు కూడా ఈ బారిన పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చూపించలేరు. కాబట్టి మగవాళ్ళు ధైర్యంగా పాప వీళ్ళిద్దరు వచ్చి నాకు చూపిస్తున్నారండి. నిజంగా ఇలా మచ్చలు చూస్తుంటే యాసిడ్ మీద పడిందా అన్నట్టుగానే ఉందండి. చాలా భయంకరంగా ఉంది. మరి దీనికి ఏదైనా రెమెడీ తెలిస్తే ఖచ్చితంగా తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేయండి.